ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేడం, ప్లాన్ ఇలా ఫ్లాప్ అవుతుంది అనుకోలేదు మేడం. ఇప్పుడు ఆ రఘురామ్ నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు మేడం. మీరే నన్ను కాపాడాలి. ఆ రామలక్ష్మిని చంపడానికి బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. కానీ నువ్వు సన్నాసుల్ని పెట్టావు. వాళ్ళు కోతి ముక్కలాడారు. నీతో నా పని అయిపోయింది. మేడం, వాళ్ళు వచ్చేస్తున్నారు మేడం. మేడం, వాళ్ళు వచ్చేస్తున్నారు మేడం. అనయ్య, అదిగో వాడు. రేయ్ రేయ్, వాళ్ళకి బుక్ అయినందుకు నువ్వే అనుభవించు. మా పేర్లు చెప్పావంటే నీ పేరు ఓటర్ లిస్టు లేకుండా చేస్తాను. మేడం. ముందు నువ్వు పోని. మేడం 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 కారు ఆపండి మేడం. మేడం, రేయ్, ఆగరా. రేయ్, ఎంత పని చేసావురా? అయ్యా, కొట్టకండి అయ్యా, కొట్టకండి అయ్యా. నాటకం వేయాలని నా దగ్గరే నాటకం ఆడతావా? వాళ్ళు నిన్ను కొడతారని జాలిపడి మా రామలక్ష్మి నటించడానికి ఒప్పుకుంటే తనని చంపాలని చూస్తారా? చెప్పరా, రామలక్ష్మిని లక్ష్యంగా చేసుకుని ఎందుకు నాటకం వేశావు? నాకేం తెలీదు అయ్యా, నాకేం తెలీదు. వీడిలా అడిగితే చెప్పడన్నయ్యా, వీడిని చంపేస్తాను. ఏయ్! వీడి గనక నిజం చెప్పకపోతే ఆ చెట్టుకు వెళ్ళాడదే. చెప్పరా, చెప్తావా లేక చస్తావా? చెప్పు. రేయ్, ఎవరినో కాపాడడానికి నీ ప్రాణాల మీదకెందుకు తెచ్చుకుంటావు? నిజం చెప్తే నిన్ను వదిలేస్తాం, లేదంటే నువ్వు నీ ప్రాణాలు వదిలేసుకోవాల్సి వస్తుంది. చెప్పురా. చెప్తానయ్యా, చెప్తాను. చెప్పు. చెప్తానయ్యా, చెప్తాను. ఆ ఆడమనిషి ఎవరో నాకు తెలియదు కానయ్యా, ఆమెతో పాటు ఆ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఎమ్మెల్యేనా? ఏమయ్యా పెద్ద మనుషులు, ఆ గుడి తలుపులు తెరవడం వల్ల ఆ దుష్ట శక్తి ఇలా చేసిందని మన అందరికీ తెలుసు. మేడమేమో మనుషులే చేశారంటుంది. ఏది నిజమో మీరే చెప్పండి. రామలక్ష్మి గారి మాటలను కూడా గౌరవిద్దాం. వాళ్ళు కలిసి ఇదంతా ప్లాన్ చేశారయ్యా. వాళ్ళు చెప్తే మాత్రం నీకు మా గురించి తెలుసు కదా. అయ్యా, నేను అప్పటికి చెప్తూనే ఉన్నానయ్యా, రఘురామ్ గారికి తెలిస్తే నా ప్రాణాలు తీసేస్తారని. కానీ వాళ్ళని బెదిరించారు, డబ్బులు ఇచ్చారు. నేను లొంగిపోయానయ్యా. అయ్యా, తప్పైంది, నన్ను క్షమించండి అయ్యా. రేయ్, ఛీ, పోరా. ఎమ్మెల్యేకి ఆ గుడికి సంబంధం ఏంటి? రామలక్ష్మి గుడి తలుపులు తెరిస్తే ఎమ్మెల్యేకేంటి నష్టం? వాడెందుకు రామాని చంపాలని చూస్తున్నాడు? ఆలస్యం ఎందుకన్నయ్య? ఈ టైంలో వాడు గెస్ట్ హౌస్ లోనే ఉంటాడు కదా. వెళ్ళి వాడిని పట్టుకుని నాకు తగిలిస్తే నిజాలు వాటంతటవే బయటకు వస్తాయి. మన గురించి తెలిసి కూడా మనతోనే పెట్టుకుంటాడా? అలాంటి దుర్మార్గుని ఊరికే వదలకూడదన్నయ్య. బండితీ శివరాం, ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఆద్య, కొంచెం గట్టిగా కట్టించుకో. ఈసారి చారు కాదు కదా, వాళ్ళ అమ్మ వచ్చి లాగినా తగ్గకూడదు. చారు, నీ సంగతి చెప్తానే. మమ్మల్ని విడదీయాలని చూసావు కదా, అయిపోయావు నువ్వు. వాళ్ళు నీ గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు.
ఆ మాత్రం ఊహించలేనా ఏంటి పిన్ని? వాళ్ళెన్నైనా మాట్లాడుకొని ఈ చారు మంత్రమే ఇక్కడ పనిచేస్తుంది. ఏం చేస్తావో ఏమో, ఇదే నీకు ఆఖరి అవకాశం. నీ మెళ్ళో తాళి నీ కాపురం చూడాలని ఎదురు చూస్తున్నాను. వెయిట్ చెప్పింది, కంగారు పడకు, నీ కోరిక తీరుస్తాను. చూద్దాం. వీళ్ళిద్దరూ విడిపోతారు అనుకున్న ప్రతిసారి ఏదోలా కలుస్తూనే ఉన్నారు. నా కొడుక్కి నేను కోరుకున్న కోడల్ని మాత్రం తీసుకురాలేకపోతున్నాను. ఛ! ఒసే, కొడుక్కి కావలసింది నువ్వు కోరుకున్న కోడలు కాదే, వాడు కోరుకున్న భార్య. హ్మ్. వాళ్ళిద్దరూ బాగున్నారు గాని వాళ్ళని అలా వదిలేసే అంతే. పంతులు గారు, అమ్మా, మీరు చెప్పినట్టు ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది. పూజ ఇంకా ఆలస్యం అవుతుందా? అయిపోయిందమ్మా, ఒక్క నిమిషం. ఓం శ్రీ మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ఓం ప్రకృతి అయి నమః. చదువు చదువు, బాగా చదువు. నా మెడలో పడ్డాక తాళి నిండు నూరేళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం బుద్ధ్యాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. బాబు, 9:15 దాటక ముందే తాళి కట్టేయాలి. తాళి తీసుకోండి బాబు. ఓం శ్రీ మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి. సీనయ్య, వెళ్ళు.